రామచంద్రాపురం మండలం బలిజపల్లిలో ఈ నెల 11వ తేదీన జరిగిన మునీశ్వరి మృతిని ఆర్సీపురం పోలీసులు ఛేదించారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం పాతగుంటకు చెందిన 34 సంవత్సరాల విశ్వనాథ్ విలాసాలకు అలవాటు పడి ఒంటరి మహిళలే ఇతని టార్గెట్ అయ్యారు. అందులో భాగంగానే ఆ రోజు ఒంటరిగా ఉన్న మునీశ్వరిని హత్య చేసి ఆమె మెడలో 27 గ్రాముల బంగారాన్ని అపహరించాడు. ఇప్పటికే ఇతనిపై 4 కేసులు ఉన్నాయని చంద్రగిరి సీఐ సురేష్ మీడియాకు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్ఐ భక్తవత్సలం, రైటర్ రాజశేఖర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వెదురుకుప్పం మండలము కేవీఎం అగ్రహారంలో ప్రస్తుతం తాత్కాలికంగా కాపురం ఉన్నటువంటి విశ్వనాథ్ అలియాస్ ప్రశాంత్ అనే అతను హత్య చేసి ఆ మెడలో ఉన్నటువంటి తాలిబొట్టు చైను, నగదు కొద్ది మొత్తంలో నగదుని తీసుకొని వెళ్ళినట్లు మాకు విచారణలో రూఢి అయింది. అందులో భాగంగా ఆర్సీపురం ఎస్ఐ వారికి రాబడిన సమాచారం మేరకు అతన్ని మన చిట్టత్తూరు కాలేపల్లి జంక్షన్ దగ్గర మన బాదూరు కాపొక్క ఉన్నటువంటి జంక్షన్ వద్ద అరెస్ట్ చేయడం, నిన్న సాయంత్రము అరెస్ట్ చేయడము, అతన్ని విచారిస్తే ఈ కేసుకు సంబంధించినటువంటి తను చేసినటువంటి నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది.